పలగాని శ్రీనివాసరావు అండి, మా దేవరమండ గ్రామం. ఏం పంట ఇది? ఈ పొట్లకాయలండి. ఏం కంపెనీ ఇది? కంపెనీ కాదండి, ఇది లూజ్ గింజలే. ఏలూరు వెళ్తే ఇంట్లోకి వెళ్ళి లూజ్ గింజలు తెచ్చాం, ఏ గింజలు తెచ్చాం. ఎకరానికి ఎన్ని గింజలు పడుతుంది? ఎకరానికి బాగా ఎడం పెట్టాలండి. ఎంత పెట్టాలి మొక్కకి? ఎకరానికి వచ్చేసి ఒక 1000 గింజలు అయితే సరిపోతాయి. ఎంత ఖర్చు అవుతుంది గింజలకి? గింజ వచ్చి 5 రూపాయలు పడింది. ఇది ఎకరానికి ఈ గింజలు పడుతుంది 5000. ఎన్ని రోజులకి మామూలు తర్వాత పాగిన తర్వాత మళ్ళీ పందిరి వేసుకోవాలి? తీగొత్తమే ఇక మట్టలు కానీ ఏమైనా మండలు కానీ గుచ్చుకోవాలి. అలాగా పాగుతూ ఉంటాయి. ఈ లోపల మనం కర్రలు బాది పందిరి వేసుకోవాలి. ఎన్ని రోజులు క్రాప్ దిగుతుంది? క్రాప్ వస్తుంది ఇది 2 నెలలు దాటిపోవాలండి. 3వ నెల దగ్గరికి వచ్చాక దిగుతాయి. ఎంత పెట్టుబడి అవుతుంది? ఏమేమి మందులు కొడతాయి దీనికి మీరు? దీనికంటే మందులు కింద ముందే కానీ పై మందు పెద్దగా ఆడదండి. ఎప్పుడన్నా పురుగు మందే కొట్టాలి దీనికి. మొక్క వేసిన దగ్గర నుంచి క్రాప్ వచ్చేంత వరకు ఎలాంటి మందులు కొడతారు? కింద మందులు 1435, 1026 అలాంటివి వేయాలి. ఇంకా పై మందులు ఏమైనా కొడతారా? పై మందులు మెత్తగా పెరగాలంటే నౌకరాన అవి కొట్టుకోవడమే. ఎన్ని రోజులకి కాయ మీకు వస్తుంది క్రాప్? ఇది వచ్చేసేపటికి 70 రోజులు దాటాల్సిందే. 70 రోజులు దాటాలి. ఎన్ని కటింగ్లు కోతలు వస్తాయి? ఎన్ని కోతలు వేయచ్చు? ఎన్ని కోతలు అంటే దాదాపు కోతకు మొదలెట్టే 2 నెలలు గట్టిగా దిగుద్ది. అంటే ఎన్ని రోజులు కోయచ్చు కోత? రోజు వేయచ్చా? ఈ రోజు అంటే ఈ చెప్పలేమండి. ఇవి వస్తూ ఉంటే పిందెలు తయారైన ఇలా ఈ సైజులు కోసేసుకుంటాం. ఇక ఎకరానికి ఎలా ఉంటుంది దిగుబడి? విత్తనాన్ని బట్టండి. ఒక్కొక్క విత్తనం బాగా కాస్తే పర్లేదు, ఒక్కొక్క విత్తనాలు తెస్తాం. ఒకసారి నిజవాడలో తెచ్చాం, ఇక్కడ కాయ ఉంటే అక్కడ కాయ కాసింది. అది విత్తనాలు మంచి అయితే బాగా కాస్తాయి. ఎలా ఉంటుంది పెట్టుబడి? ఆదాయం ఎలా ఉంటుంది? పెట్టుబడి ఎలా ఉంటుంది? ఆదాయం అయితే ఇప్పుడు ప్రజెంట్ కాయ 20 రూపాయలు నడుస్తుంది. 20 రూపాయలు. ఎకరానికి ఎన్ని కాయలు దిగుతాయండి సుమారు? ఎకరానికి వచ్చామంటే ఈ 50 కాయలు కట్టాలండి. మీకు అట్లా అవుతాయి? ఎన్ని కట్టలు అది విత్తనాన్ని బట్టి అంటున్నాక కాస్తే కోతకి ఒక 20 కట్టలు దా దిగుతూ ఉంటాయి. 20 కట్టలు దిగుతాయి. 20 కట్టలు కట్ట ఎంత ఉంటుంది? మినిమం 500 వేసుకో. ఇక ఒకసారి పెంచి అమ్మనే తక్కువ అమ్మనే 500 నడుస్తుంది. ఎన్ని కోతలు వేయచ్చు కాయ పెట్టిన తర్వాత, గింజ పెట్టిన తర్వాత, క్రాప్ వచ్చిన దగ్గర నుంచి? ఎన్ని కోతలు అంటే దాదాపు రోజు విడిచి తయారైన కోసుకుంటా 2 నెలలు కోసుకోవటమే. ఎకరానికి ఎంత పెట్టుబడి అవుతుంది సుమారు టోటల్గా? పందిరి ఖర్చు ఎక్కువ అవుతుందండి. మందులు పెద్దగా అడగదు, పై మందులు. ఇది పందిరి ఖర్చే. ఎంత అవుతుంది పందిరి ఖర్చు? పందిరి ఖర్చు ఎకరం వేయాలంటే దాదాపు 70-80 వేలు అయిపోద్ది. దీనికి వైరు కూడా గట్టి వైరు వేయాలి, కర్రలు కూడా గట్టి వేయాలి. చిన్న కర్రలు అయితే ఆగదు, బరువు ఎక్కువ అయింది. ఇది 1,25,000 అవుద్దా? 1,25,000 అయితే బాగా కాస్తే ఒక 2 లక్షలు వస్తుంది అంతే. 1 లక్ష ఖర్చులు పోయినా 1 లక్ష మిగులుతాయి. ఎలాంటి సాయిల్లో ఇది ఈ పంట బాగుంటుంది? మట్టి సాయిల్ ఏ సాయిల్లో బాగుంటుంది? ఎర్ర సాయిల్ బాగుంటుంది? ఏ నేల అయినా బాగుంటుంది. నీళ్ళు నిలబడినప్పుడు చేయాలి. ఏ నేల అయినా బాగానే ఉంటుంది. ఎక్కడికి వేసుకెళ్తారు ఈ కాయ? ఈ జంక్షన్ వేసుకెళ్తాం, మార్కెట్ వేసుకెళ్తాం, ఏలూరు వేసుకెళ్తాం. పేమెంట్ ఎలా వస్తుందండి? రేటు ఇప్పుడు మార్కెట్లో ఈ ఎక్కువ కాయలు వస్తే తక్కువ ఉంటుంది, తక్కువ కాయలు వస్తే ఎక్కువ పడుతుంది. అమ్మేస్తారా? మీరు డబ్బులు ఇచ్చేస్తారా? ఎమ్మటే ఇచ్చేస్తారు. డబ్బులు ఎమ్మటే చెప్పైనా మనకు తెలిసిన ఉంటే తెల్లారైనా ఇచ్చేస్తారు. రైతు ఆశాజనకంగా ఉంటుంది పంట ఇది? ఆశాజనకంగా పర్లా చేసుకో. వద్దే ఎకరాలు వేయకూడదు. దీన్ని 20 సెంట్లు ఒక 1/2 ఎకరం లోపల వేసుకోవాలి. సార్, ఇప్పుడు కొత్తగా వేసే రైతుకి మీరు ఏం సలహా ఇస్తారు? ఈ పంట వేయాలంటే రైతుకి మీరు ఇచ్చే సలహా ఏంటి? ఎలా చేసుకోవాలి? ఫస్ట్గా ఎలా దీన్ని రెడీ చేసుకోవాలి? గింజ పెట్టడానికి ఏ రకంగా దున్నాలి? కల్టివేటరా, డిస్కా? ఏమి వేసిన తర్వాత దున్నిన తర్వాత మొక్క పెట్టాలంటారు, అంటే ఏం చెప్తారు? దున్నుకోవాలి, ఎరువు అవి తోలుకోవాలి. ఏమేమి దున్నలేదు? ఎంత దున్నాలి? ట్రాక్టర్తోనే దున్నాలి. అదే అండి, కల్టివేటరా, డిస్కా? ఏమి మనం దున్నే దాన్ని బట్టి ఉంటుంది. కింద చెత్త అయ్యి ఉంటే డిస్క్ వేసి వాళ్ళు ఉన్నారు, ఆటోవేటర్ వేసి వాళ్ళు ఉంటారు. ఇది ఎప్పుడు నేను మే నెలలోనే దున్నిచ్చా. దీన్ని కల్టివేటర్ దున్నిచ్చారు. తర్వాత ఇక మళ్ళీ కల్టివేటర్ వేసి అల్లుదోళ్ళు గింజలు పెట్టాము. అంతే. మొక్క ఎట్లా పెట్టారు? ఈ మొక్కే దాదాపు
10 అడుగుల దూరం ఉంటుంది ఇది. 10 అడుగుల దూరం ఉంటుంది. వెడల్పు ఎడల్పు వచ్చేసి 2 గజాలు. 2 గజాలు. పొడవు చెప్పాకండి 10 గజ మొక్క 10 అడుగులు. 10 అడుగులు. ఇటు 2 గజాలు. 2 గజాలు. ఆ రకంగా ఇంకా పందిరి వేసుకొని పందిరి మీద పాకించు. ఓ ఒత్తైనా మొక్కే ఒక మొక్క ఉంటే చాలు. ఓ ఒత్తైనా కాయలు కాయవు. పలసగా ఉంటేనే కాపు ఎక్కువ వచ్చింది. అంటే సుమారు 1 లక్ష రూపాయలకు వచ్చే 1,10,000 పెట్టుబడి అయితే రేటు బాగుంటే 2 లక్షలు వస్తుంది, 2.5 లక్షలు వస్తుంది. ఆ రేటు బాగుంటే వస్తుంది, లేకపోతే సొమ్ము ఖర్చులే వస్తాయి. అంతే. సగటుగా ఏదైనా 1 లక్ష మిగులుతుంది. గట్టిగా పని చేసుకుంటే గట్టి లేకుండా చేసుకోవాలి. వాటర్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఎంత వాటర్ కావాలి? బాగా వాటర్ కావాలా? ఎట్లా? వాటర్ కావాలి. వాటర్ లేకుండా ఎట్టా అండి? వాటర్ ఉండాలి. డ్రిప్పేగా. డ్రిప్లు ఎక్కించుకోవచ్చు. మందులు మామూలుగా ఇందాక వేసాం ముందు. ఏ మందు వేసారు? 14-35 వేసాం. డ్రిప్ ద్వారా రోజు పెడతారు నీళ్ళు? వాడుతున్నాకుంటే పెడతాం. ఇవాళ వద్దాం ఉన్న మోటార్లో నిన్న వాడిపోయింది. రాత్రి ఫుల్ వాన. 2 రోజుల దాకా మోటార్. మళ్ళీ వారం దాకా మోటార్ మీద చేసే పనే లేదు. ఎలా ఉంది సార్ ఇప్పుడు టోటల్గా? ఇప్పుడు పంటలు మామూలుగా రేటు ఎలా ఉంది? ఏంటి రైతుకి ఆశాజనకంగా ఉందా? ఎలా ఉంది? ఇప్పుడైతే బాగానే ఉందండి. ముందు ఎలా ఉండదో చెప్పలేము. అది ఎకరానికి 1,10,000 పెట్టుబడి అవుతుంది. రేటు కదిస్తే ఇంకో 1 లక్ష ఆదాయం వస్తుంది. అంతే. 2.5 లక్షలు వస్తుంది. 1,10,000 1,10,000 1,00,000 రూపాయలు ఆదాయం ఉంటుంది. కోసుకుంటాం కూడా కూలీలతో పెద్ద పని ఉండదు. దీన్ని కూలీలతో కూడా పని ఉండదు. మనం సొంతంగా కోసేసేయచ్చు. ఏ కాయలు కోయాలన్నా 6 గంటలకు కోసి ఆడబెట్టచ్చు. ఎలా ట్రాన్స్పోర్ట్ తీసుకెళ్తారు ఇక్కడ నుంచి? ఈ ఆటోలు ఉంటాయి, లేకపోతే బండి మీద 4 కట్టలు కట్టుకోవచ్చు. బండి మీద తీసుకెళ్ళిపోతాం. ఎక్కువ ఆటో మీద బాగా ఎక్కువ అయినాయి ఉంటే ఆటోకి.